సో ఇవాళ హౌ టు పార్టిషన్ డ్రైవ్స్ వితౌట్ ఫార్మాటింగ్ చూద్దాం. జనరల్ మనం 2 ways గా పార్టిషన్ చేయొచ్చు. పార్టిషనింగ్ అంటే ఏంటిదంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వైల్ ఫార్మాటింగ్ అంటే మనము ఫార్మాట్ చేస్తాంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి సి డ్రైవ్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీ కానీ 7 కానీ వేసినప్పుడు మనం అక్కడ పార్టిషనింగ్ చేస్తాం. అది ఎట్లా అంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది మన పార్టిషనింగ్ టైంలో. సి డ్రైవ్ ఉందిగా మనకి ఇక్కడ డిలీట్ అని ఉంటుంది. డిలీట్ పార్టిషన్ డిలీట్ డి అని ప్రెస్ చేయగానే డిలీట్ అయిపోతుంది. డిలీట్ కాగానే మనం ఎల్ ప్రెస్ చేయాలి. ఎల్ అని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. తర్వాత క్రియేట్ చేయాలనుకుంటే మనము ఇక్కడ మనకి డ్రైవ్ ఉందిగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ డ్రైవ్ కి ఎంత ఎంబీ అలాట్ చేయాలి అంటే గిగాబైట్స్ అంటే 1 GB ఈక్వల్ టు ఏంటంటే 1 GB ఈక్వల్ టు 1024 MB అన్నట్టు. సో ఇది అన్నట్టు. సో ఇక్కడ 24000 అనేది అలాట్ చేసి మనం ఎంటర్ చేసినప్పుడు క్రియేట్ అయిపోతుంది పార్టిషనింగ్. ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్. సో సెకండ్ వే ఆఫ్ క్రియేటింగ్ మనం ఇవాళ చూస్తున్నాం అంటే హౌ టు పార్టిషన్ డ్రైవ్స్ వితౌట్ ఫార్మాటింగ్ అంటే సెకండ్ వే. ఆఫ్టర్ ఫార్మాటింగ్ మనం దీన్ని ఎట్లా ఫార్మాట్ చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంది, మనం వైల్ ఫార్మాటింగ్ లో మనము విండోస్ ఎక్స్పీ కానీ 7 కానీ ఫార్మాట్ చేసేటప్పుడు అది ఫార్మాటింగ్ టైంలో పార్టిషనింగ్ చేయొచ్చు. సో ఇంకో వే ఏంటంటే ఆఫ్టర్ ఫార్మాటింగ్. ఆఫ్టర్ ఫార్మాటింగ్ ఎట్లా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే నాకు డి డ్రైవ్ లో వచ్చేసి 109 GB ఉంది. నాకు ఇది 50 GB అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి అండ్ ఈఏ నాకు ఇంకో డ్రైవ్ కావాలి 50 GB తోని. ఇందులో 100 ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేసి 50 GB తోని ఇంకో డ్రైవ్ అంటే ఈ డ్రైవ్ కావాలి. అది ఎట్లా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూజ్డ్ స్పేస్ 496 MB ఉంది. 496 MB ఉంది. సో ఇందులో ఉన్న డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెన్ డ్రైవ్ లో ట్రాన్స్ఫర్ చేయాలి. డేటా అనేది పెన్ డ్రైవ్ లోకి కానీ సిడీలోకి కానీ లేకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో కానీ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే డేటా అనేది కన్ఫర్మ్ గా లాస్ అవుతుంది. సో ఇది ఇది పార్టిషనింగ్ చేసేటప్పుడు. సో దీని నుంచి సేవ్ చేసుకోవాలంటే డేటా అనేది ఈ 3 ways గా అంటే డివిడి కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ లో కానీ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర అది లేకుంటే అంటే మీ దగ్గర ఈ పెన్ డ్రైవ్ కానీ డివిడి మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ లేకుంటే డివిడి కానీ లేకుంటే ఇందులో ఉన్న డేటా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే డేటా అనేది 388 MB ఉంది. సో ఈ డేటా అనేది లాస్ కాకుండా చేయాలంటే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎంత ఉందంటే సి డ్రైవ్ లో యూజ్డ్ స్పేస్ 9.55 GB ఉంది. ఫ్రీ స్పేస్ 29 GB ఉంది. సో ఇందులో ఎంత ఉంది అంటే 388 MB ఉంది. ఈ 388 MBని నేను కట్ చేస్తున్నా. ఇక్కడ కట్ చేసి నేను ఇక్కడ డెస్క్టాప్ మీదకి తీసుకొస్తున్నాను. డెస్క్టాప్ మీద తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నట్టు. ఇంతకుముందు ఎంత ఉండే అంటే 29.4 GB ఉంది సి డ్రైవ్ లో. ఇందులో ఉన్న డేటాని నేను ఇక్కడ డెస్క్టాప్ మీద తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సి డ్రైవ్ లోకి కాపీ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ డెస్క్టాప్ మీద ఉన్నాయి కానీ మై డాక్యుమెంట్స్ లో కానీ సేవ్ అయిన ప్రతి ఫైల్ మనకి సి డ్రైవ్ కిందకి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే నాకు 29.1 GB ఉంది. ఇంతకుముందు 29.4 GB ఉండే, ఇప్పుడు 29.1 GB ఉంది. ఎందుకంటే ఇక్కడ డేటా అంటే 388 MB అనేది నేను డెస్క్టాప్ మీద తీసుకొచ్చిన కాబట్టి. సో ఇప్పుడు మనకి ఈ డి డ్రైవ్ అనేది ఎంటీ ఉన్నది. సో దీన్ని నేను 109 GBని 50-50గా డివైడ్ చేసి 2 డ్రైవ్స్ గా డివైడ్ చేయాలంటే నేను ఏం చేయాలంటే ఇది మై కంప్యూటర్ మీద క్లిక్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఎంత ఉంది 109 GB ఉంది. సో ఇది వన్ వే ఆఫ్ ఓపెనింగ్. ఇది ఇంకో వే ఆఫ్ ఓపెనింగ్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ లో నుంచి కూడా మనం ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసి సో పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉందిగా పర్ఫార్మెన్స్ అండ్ మెయింటెనెన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ ఉందిగా దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కంప్యూటర్ మేనేజ్మెంట్ వచ్చింది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓపిస్తాయి అన్నట్టు. సో ఇది ఇట్లా 2 ways గా మనం ఓపెన్ చేయొచ్చు.
సో ఇక్కడ ఫస్ట్ వేలో నేను ఓపెన్ చేశానుగా మేనేజ్ నుంచి, అది మై కంప్యూటర్ మీద క్లిక్ చేసి మేనేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది. డిస్క్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది పార్టిషనింగ్ ఇది చేసే ముందు మనం ఈ పార్టిషన్ ఏం చేస్తామంటే ఈ డి డ్రైవ్ ఉందిగా దీన్ని కంప్లీట్ గా డిలీట్ చేస్తాం అన్నట్టు. డిలీట్ లాజికల్ డ్రైవ్. సో దీని మీద క్లిక్ చేసి డూ యూ వాంట్ టు కంటిన్యూ ఎట్ ఆల్ డేటా ఆన్ దిస్ వాల్యూమ్ విల్ బి లాస్ట్ అని ఉంది. డూ యూ వాంట్ టు కంటిన్యూ అంటే ఎస్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ లాజికల్ డిస్క్ మేనేజ్మెంట్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనము ఇంతకుముందే కాపీ చేసాం. అంటే ద రిక్వెస్ట్ కెనాట్ బి కంప్లీటెడ్ బికాస్ ద వాల్యూమ్ ఈస్ ఓపెన్ ఆర్ ఇన్ యూస్. ఇట్ మే బి కాన్ఫిగర్డ్ యాజ్ ఎ సిస్టమ్ బూట్ ఆర్ పేజ్ ఫైల్ వాల్యూమ్ ఆర్ టు హోల్డ్ ఏ క్రాష్ డంప్ ఫైల్. సో మనం ఏం చేద్దామంటే దీన్ని రీస్టార్ట్ చేద్దాం. రీస్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేసి మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ప్రెసెంట్ ఇది ఎక్కడో ఓపెన్ ఉందంట, సో ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది యాక్సెప్ట్ చేయాలంటే మనం కంప్యూటర్ అనేది రీస్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్ చేసినాక ఆఫ్టర్ ఫార్మాటింగ్ లో ఉన్నాం సెకండ్ దాంట్లో. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మై కంప్యూటర్ మీద క్లిక్ చేసి మళ్ళీ మేనేజ్ మీద క్లిక్ చేయాలి. మేనేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఈ వాల్యూమ్ అంటే మనకి డి డ్రైవ్ ఉందిగా దీన్ని 2 అంటే 109 జీబీని నేను ఇక్కడ 2 గా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేయడానికి ఫస్ట్ నేను ఏం చేయాలంటే డిలీట్ లాజికల్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ఏమైందంటే 109.98 జీబీ అంటే ఫ్రీ స్పేస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసినట్టయితే ఓన్లీ సి డ్రైవే ఉంది, డి డ్రైవ్ లేదు. ఇంతకుముందు ఇక్కడ డి ఉండే, ఇందులో ఉన్న ఫైల్స్ అన్ని నేను ఇందులో కాపీ చేసి రీస్టార్ట్ చేశాను సిస్టమ్. సో ఇక్కడ డిలీట్ అయింది. డిలీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 109.98 జీబీ ఉంది. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ తీసుకుందాం ఫస్ట్. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి జనరల్ గా మనకి 1 జీబీ అంటే 1024 MB అన్నట్టు. సో ఇక్కడ 109 జీబీ ఉంది కాబట్టి ఇక్కడ 1024 ఇంటూ 109 జీబీ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎంత వచ్చిందంటే ఇక్కడ 109 ఇంటూ 1024 జీబీ ఈక్వల్ టు 111616 MB వచ్చింది. సో ఇక్కడ నాకు ఇక్కడ 50 ఇంటూ 1024 ఈక్వల్ టు అంటే నేను ఇక్కడ 50 జీబీ కావాలి. ఇక్కడ నాకు 50 జీబీ కావాలి. 50 జీబీ కావాలంటే 50 ఇంటూ 1024 ఈక్వల్ టు నాకు 51200 వచ్చింది MB అన్నట్టు. సో ఇంత MB అంటే నేను డివైడ్ చేయాలి దీన్ని డి అండ్ ఈగా నేను డివైడ్ చేయాలనుకుంటా. సో దీని మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత న్యూ లాజికల్ డ్రైవ్ అని ఉందిగా దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నాకు ప్రైమరీ పార్టిషన్ ఎక్స్టెండెడ్ పార్టిషన్ అనేది ఫిక్స్ అయిపోయినాయి. సో ఓన్లీ నాకు లాజికల్ డ్రైవ్ అనేది ఇచ్చింది. ఎందుకంటే మనకి ప్రైమరీ పార్టిషన్ అంటే ఏంటంటే మనకి సి డ్రైవ్. సి డ్రైవ్ లో మనం ఏముంది అంటే ఇందులో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఇది విండోస్ ఎక్స్పీ ఇన్స్టాల్ చేశాను. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు కానీ దీన్ని ఈ సి డ్రైవ్ ని టచ్ చేయొద్దు. ఈ సి డ్రైవ్ ని మనం పార్టిషనింగ్ కానీ ఇట్లా ఈ పార్టిషనింగ్ అనేది చేయడానికి టచ్ చేయదు. టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ కనుక నేను సి డ్రైవ్ ని ఫార్మాట్ చేస్తే కంప్లీట్ గా నాకు ఓఎస్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఇది కొంచెం నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి లాజికల్ డ్రైవ్ అని ఉంది. ఏ లాజికల్ డ్రైవ్ ఇస్ అ వాల్యూమ్ యూ క్రియేట్ విత్ ఇన్ అన్ ఎక్స్టెండెడ్ పార్టిషన్ ఆన్ ఎ మాస్టర్ బోర్డ్ రికార్డ్ బేసిక్ డిస్క్ అని ఉంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు క్యాలిక్యులేషన్స్ చేశాను గుర్తుందిగా. ఇక్కడ మాక్సిమం డిస్క్ స్పేస్ ఇన్ మెగాబైట్స్ ఏంటంటే 112620. యాక్చువల్గా నేను రౌండ్ ఫిగర్ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జాక్ట్ గా తీసుకున్నాను అన్నట్టు. సో ఇంత ఉంది. సో ఇక్కడ మాక్సిమం డిస్క్ స్పేస్ ఇన్ MB 8 అని ఉంది. పార్టిషనింగ్ సైజ్ ఇన్ MB అంటే ఇంత ఉంది. సో నాకు ఇక్కడ ఎంత కావాలంటే 10 ఇక్కడ ఉందిగా 50 GB కావాలి నాకు. సో ఇక్కడ నేను పేజ్ చేస్తున్నా. ఇది నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత అసైన్ ద ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్ డి అంటే ఇక్కడ మనకి ఇష్టం అన్నట్టు. ఇంతకుముందు డి ఉండేగా, నేను ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ అన్నది తీసుకుంటాను. సో ఎఫ్ అని క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎఫ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ బై డిఫాల్ట్ వదిలేసేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ నాట్ ఫార్మాట్ దిస్ పార్టిషన్ అంటే మనకి ఫార్మాట్ చేయకుండా మళ్ళీ స్టార్టింగ్ లెక్క మనము ఇక్కడ డి డ్రైవ్ ఉంటుందిగా, అది మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఫార్మాట్ అనేది ఉంది ఆప్షన్, అట్లా ఫార్మాట్ చేసుకోవాలి. అట్లా చేసే బదులు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా ఫార్మాట్ దిస్ పార్టిషన్ విత్ ద ఫాలోయింగ్ సెట్టింగ్స్. ఎన్టీఎఫ్ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది తెలుసుకోవాలి కంపల్సరీ. ఇవి ఎన్టీఎఫ్ఎస్ అంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. ఇక్కడ ఫ్యాట్ అంటే ఏంటిదంటే ఎఫ్ఏటి అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అన్నట్టు. సో ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ ఉంది, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అని ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ బై డిఫాల్ట్ వదిలేసేయండి. ఇక్కడ వాల్యూమ్ లేబుల్ న్యూ వాల్యూమ్ ఉంది. సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలనుకుంటే నేమ్ ఇచ్చేసేయండి. సమ్ కేకేఎల్ అని ఇస్తున్నాం. సో లేకుంటే మీరు వదిలేసేయండి న్యూ వాల్యూమ్ గా. సో ఇక్కడ పర్ఫార్మ్ ఏ క్విక్ ఫార్మాట్ అని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఫినిష్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ 50 GB తోని నాకు ఒక ఎఫ్ అనే డ్రైవ్ అనేది నాకు అలొకేట్ అయింది అన్నట్టు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ హెల్దీ అని ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఎఫ్ అనేది వచ్చేసింది. నేను ఎఫ్ నేమ్ తోని ఇచ్చాను కదా, ఎఫ్ నేమ్ తోని నాకు 50 GB అనేది ఇక్కడ చూసినట్టయితే 49.9 GB అనేది దాంతో ఒక డ్రైవ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఎంటీ ఎంత ఉందంటే 59.98 GB ఉంది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, న్యూ లాజికల్ డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి లాజికల్ డ్రైవ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమరీ పార్టిషన్, ఎక్స్టెండెడ్ పార్టిషన్ అంటే ఇవన్నీ సి డ్రైవ్ అంటే సిస్టమ్ రిజర్వ్డ్ అంటే సి డ్రైవ్ కి వెళ్ళిపోతాయి. ప్రైమరీ పార్టిషన్ అంటే లాజికల్ డ్రైవ్ అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ అలొకేట్ అవుతుంది డ్రైవ్స్ అవి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇక్కడ పార్టిషన్ సైజ్ ఇన్ ఎంబీ అంటే మాక్సిమం సైజ్ ఎంత ఉంది, పార్టిషన్ సైజ్ ఎంబీ ఎంత ఉంది. సో ఇది ఇచ్చేయండి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ అసైనింగ్ డిఏ ఇస్తున్నా బై డిఫాల్ట్ గా. సో ఇక్కడ పర్ఫార్మ్ ఏ క్విక్ ఫార్మాట్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేస్తే నాకు డి డ్రైవ్ అనేది ఇక్కడ ఫార్మాట్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇట్లా మనము విండో ఇక్కడ చూసినట్టయితే మనకి డి వచ్చేసింది, ఎఫ్ వచ్చింది. సో ఇట్లా మనము 2 ways ఆఫ్ పార్టిషనింగ్ అంటే వైల్ ఫార్మాటింగ్ చూసాం, ఆఫ్టర్ ఫార్మాటింగ్ లో మనకి అంటే ఫార్మాట్ చేసిన తర్వాత పార్టిషనింగ్ ఎట్లా చేయాలో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లా మనము పార్టిషనింగ్ చేసుకోవచ్చు అన్నట్టు ఆఫ్టర్ ఫార్మాటింగ్. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఫైల్స్ ఉన్నాయిగా, మన ఇంతకుముందు మనం ఒక ఫైల్ అనేది కాపీ చేసాం డెస్క్టాప్ మీదకి. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఎంత ఉంది, సి డ్రైవ్ లో 29 GB ఉంది. సో నేను ఇక్కడ ఇది ఎంత ఉంది పార్ట్ అనేది 1.30 GB ఉంది. సో డెస్క్టాప్ నుంచి నేను ఇది కట్ చేసి డి డ్రైవ్ లో పేస్ట్ చేస్తున్నాను. 1.30 GB అనేది ఇందులోకి వస్తుంది. సో ఇక్కడ సి డ్రైవ్ నుంచి ఇక్కడ మనం సి డ్రైవ్ మీద అంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని మనము ఇక్కడ డి డ్రైవ్ లో కాపీ చేసాం.
సో ఇట్లా మన డేటా అనేది డెస్క్టాప్ మీద కాపీ చేసిందంతా రిటర్న్ మళ్ళీ డ్రైవ్స్ లో పేస్ట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మనకి నార్మల్ గా బై డిఫాల్ట్ గా మనం ఎట్లా యూజ్ చేస్తామో అట్లనే ఈ డ్రైవ్స్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం పార్టిషన్ చేయొచ్చు 2 ways గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా నా బ్లాగ్ కి మీరు రావాలనుకుంటే గూగుల్ నుంచి కళ్యాణ్ ఎంటెక్ అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వకుండా. టైప్ చేస్తే మీరు ఇక్కడ కళ్యాణ్ స్పేస్ m.tech అనేది నా యూట్యూబ్ ఛానల్, ఇది కళ్యాణ్ స్పేస్ m.tech టిప్స్ అనేది నా బ్లాగ్ అండి. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ లో ఉంది కళ్యాణ్ స్పేస్ m.tech అనేది, ఇది నా యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ నా వీడియోస్ అండి. యూట్యూబ్ నుంచి రావాలనుకుంటే కళ్యాణ్ స్పేస్ m.tech అని టైప్ చేస్తే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీకు నా యూట్యూబ్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అంటే నా అప్డేట్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. లేకుంటే ఈ వీడియో కింద ప్లే అయ్యే సబ్స్క్రైబ్ బటన్ కి మీరు క్లిక్ చేస్తే నా అప్డేట్స్ అనేవి డైరెక్ట్ గా మీ జీమెయిల్ అకౌంట్ కి వస్తాయి అన్నట్టు, నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా గానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.